పాయింట్ అయితే నేను ఖచ్చితంగా మాట్లాడాలి. అదే సోనియాకి అండ్ నిఖిల్కి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందనేసి పెద్ద పెద్ద యూట్యూబర్లు, పెద్ద పెద్ద బిగ్ బాస్ రివ్యూవర్లు కూడా చెప్తున్నారు. ఎట్లా చెప్తారండి అట్లా? అక్కడ ఏం జరిగిందంటే సోనియా గారు అంటారనమాట నిఖిల్తో, ఒకవేళ నేను ఎలిమినేట్ అవుతే రిగ్రెట్ ఫీల్ అవుతావా అనేసి. అక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతావా అని అడిగింది ఆమె. చాలా మంది యూట్యూబర్లు బిగ్ బాస్ రివ్యూ చెప్పేవాళ్ళు నన్ను మిస్ అవుతావా అని చెప్తున్నారు. అక్కడ మిస్ అవుతావా అని అనలేదు, రిగ్రెట్ ఫీల్ అవుతావా అంది. ఆ రిగ్రెట్ ఎందుకు ఫీల్ అవుతావా అని అడిగిందంటే, నువ్వే కదా నన్ను నామినేట్ చేసింది, నామినేట్ చేసే ఆప్షన్స్లో ఒక చీఫ్గా నువ్వే కదా నన్ను నామినేట్ చేసింది, ఒకవేళ నీ నామినేషన్ వల్ల నేను ఎలిమినేట్ అవుతే నువ్వు ఫీల్ అవుతావా, రిగ్రెట్ ఫీల్ అవుతావా అని అడిగింది అంతే. దానికి ఇంకా లవ్ ట్రాక్ అంటున్నారు, ఏది పడితే అది అంటున్నారు. ఆమె మ్యారీడ్ అండి, అండ్ ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. అండ్ నాకు ఇంకొక వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది 100% న్యూస్ అయితే కాదు, అంటే 100% కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే కాదు, ఆమె డివర్స్డ్ అంట. అదైతే 100% కన్ఫర్మ్డ్ అయితే కాదు, కాకపోతే నాకు వచ్చింది అట్లా చూనబడింది ఆ మాట. సో ఇట్లాంటి